నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లావణ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. లడఖ్లో బుద్ధుని పవిత్ర ధాతువుల ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా మొబైల్ డిజాస్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో ప్రారంభం. ఎండ తీవ్రత, వడగాల్పులపై ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ. వార్తల్లోని వివరాలు. బుద్ధ పూర్ణిమ పర్వదినం సందర్భంగా లడఖ్లో బుద్ధుని పవిత్ర ధాతువుల ప్రదర్శన ప్రారంభం కావడం అత్యంత సంతోషకరమైన విషయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ పూజనీయ అవశేషాలు కపిలవస్తులోని పిప్రవ స్తూపం వద్ద 19వ శతాబ్దం చివరిలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయని ఆయన తెలిపారు. ఈ ధాతువులు బుద్ధుని శాశ్వతమైన బోధనలకు, కరుణకు సజీవ సాక్ష్యాలని ప్రధాని ఈ మేరకు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. కాగా వేలాది మంది ప్రజలు ఈ పవిత్ర అవశేషాలను దర్శించుకుంటున్నారు. ఈ నెల 14 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటున్న పవన్ను కలిసేందుకు చంద్రబాబు హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తి స్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అంతర్జాతీయ స్థాయి విద్యా వ్యవస్థలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు ఈరోజు సింగపూర్ పర్యటనకు పంపింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లిన ఈ బృందానికి ఈ నెల 9 వరకు ఈ అధ్యయన యాత్ర కొనసాగనుంది. సింగపూర్ విద్యా విధానంలో అమలవుతున్న క్రమశిక్షణ, మూల్యాంకన విధానాలు, పాఠశాల నిర్వహణలో పారదర్శకత వంటి అంశాలను సమగ్రవంతంగా అధ్యయనం చేయనుంది. ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో ఈరోజు ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ యోగా కేవలం భారత్కు మాత్రమే పరిమితం కాలేదని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమైందని పేర్కొన్నారు. భారతదేశ ప్రాచీన సంస్కృతి అయిన యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషిని ఆయన కొనియాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ యోగా కేవలం భారతదేశపు ప్రాచీన వారసత్వం మాత్రమే కాదని, మానవాళికి ఒక అమూల్యమైన బహుమతి అని అన్నారు. ఈ సామూహిక ప్రదర్శనలో 6,000 మంది పాల్గొని ఏకతాటిపై భుజంగాసనం వేయగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. जो शारीरिक स्वास्थ्य, मानसिक स्वास्थ्य और भावनात्मक संतुलन को बढ़ावा देता है.
పలు సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న వినతులు తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో ఇచ్చాపురం శాసనసభ్యుడు అశోక్తో కలిసి ఈరోజు ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన డ్వాక్రా వ్యవస్థ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిమ్మాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు ఆయన 180 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్కు 5G మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 5G ఫోన్ల ద్వారా పొదుపు సంఘాల డేటా, రుణాలు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని వేగంగా నిర్వహించగలరని తెలిపారు. పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలోని పలు అభివృద్ధి పనులతో పాటు పాలకొల్లులో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ విశ్రాంతి గృహాలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ అభివృద్ధిలో పాలకొల్లు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేలా పనిచేస్తామన్నారు. గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునీకరించాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఆ రోజు గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడి అచ్చెన్నాయుడు గారు ఇమీడియట్లీ అప్పటికప్పుడు 42 లక్షలు శాంక్షన్ చేయడం ద్వారా ఆ 42 లక్షల రూపాయలతోటి ఇప్పుడు విశ్రాంతి భవనం అంతా కూడా ఆధునీకరణ చేసుకుని ఈరోజు ఆ రీమోల్డింగ్ని ఈ యొక్క ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్, అదేవిధంగా ఉపాధ్యక్షుడు రతన్ రాజు గారు, అదేవిధంగా వాళ్ళ యొక్క డైరెక్టర్స్ తోటి ఈరోజు మనం కాకినాడ జిల్లాలో తుపానులు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాకినాడ కార్యాలయంలో ఈరోజు ఆయన విపత్తుల సమయంలో చేపట్టాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలో ముందస్తు ప్రణాళికలు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. వేసవి కాలంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా విద్యుత్ కమిటీ సమీక్షా సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ పెరిగిన ఎండల దృష్ట్యా గృహ అవసరాలతో పాటు వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించాలన్నారు. రైతుల నుంచి వచ్చే సమస్యలను తక్షణమే స్పందించి పరిష్కరించాలని సూచించారు. సైనికులు, మాజీ సైనికులకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించేందుకు వీర్ పరివార్ సహాయత యోజన పథకం రూపొందించబడిందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ కె హరిబాబు చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానంలో ఆవరణంలో లీగల్ సర్వీస్ అథారిటీ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఏమైనా ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు, ఇతర కారణాల రీత్యా తగువులు ఏర్పడితే వాటి పరిష్కారానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పాకిస్తాన్ వాళ్ళు వెంటనే అమెరికాని అప్రోచ్ అయ్యి ఇండియాలో సంపాదించి విధానం ఆపమని రిక్వెస్ట్ చేశారు. అంటే ముగ్గురు అలా కోఆర్డినేట్ చేసుకుని చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన సైనికుల యొక్క గొప్పతనాన్ని మనం స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి. అలాగే డిఫెన్స్ పర్సనల్ ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వారు, సర్వీస్ నుంచి రిటైర్ అయినటువంటి ఎక్స్ సర్వీస్ వారు కూడా రిటైర్ అయినప్పటికీ ఈ సమాజ నిర్మాణంలో వారి క్రమశిక్షణ. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా విప్లవం ఇప్పుడు సరికొత్త రూపు సంతరించుకుంది. మహిళా స్వయం సహాయక సంఘాలలోని సభ్యులను డిజిటల్ పారిశ్రామికవేత్తలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం డీజీ లక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. కామన్ సర్వీస్ సెంటర్లలో లభించే అన్ని సేవలను మహిళల ద్వారా ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ పథకం లక్ష్యం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా సాగుతున్న ఈ డిజిటల్ ప్రయాణంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. డిజిటల్ విప్లవం సామాన్యుల ముంగిటికే చేరుతుంది. గత ఏడాది జూన్లో ప్రారంభమైన డీజీ లక్ష్మి పథకం ద్వారా మహిళా శక్తి సంఘాల సభ్యులకు ఉపాధి మార్గాలు సుగమమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,048 కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం మొదటి విడతలో ప్రతి మున్సిపాలిటీలో ఒక కేంద్రాన్ని ప్రారంభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రామచంద్రాపురం పట్టణాలలో ఈ కేంద్రాలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. మహిళలకు డిజిటల్ అక్షరాస్యతతో పాటు ఆర్థిక పరిపుష్టి కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 21 నుంచి 40 ఏళ్ల వయసు ఉండి కనీసం 3 ఏళ్లుగా స్వయం సహాయక సంఘాలలో చురుగ్గా ఉంటూ డిగ్రీ పూర్తి చేసిన మహిళలను డీజీ లక్ష్మిలుగా ఎంపిక చేస్తున్నారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తూ మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహిస్తుంది. శ్రీవల్లి గ్రూప్ సభ్యురాలైన వరలక్ష్మి అని నాకు మెఫ్మా గ్రూప్ ద్వారా డీజీ లక్ష్మి అనే పైలట్ ప్రాజెక్ట్లో కియోసిక్ పెట్టుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. డిజిటల్ లక్ష్మి, డీజీ లక్ష్మి అనే ప్రాజెక్ట్ ద్వారా ఒక మహిళ తన స్వయం ఉపాధి పొందుకోవడానికి అవకాశం వచ్చేలా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి కావలసిన సేవలన్నీ వాళ్ళకి దగ్గరలోనే అతి త్వరగా అందించే విధంగా చేకూరాలని ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ కేంద్రాల ద్వారా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. గతంలో మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు తమ వార్డులోనే తమకు తెలిసిన మహిళల ద్వారా సేవలు పొందడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిఎస్సి సెంటర్ మాకు అందుబాటులో పెట్టి మేము ఎక్కువ దూరం వెళ్లకుండా మాకు అందుబాటులో పెట్టిన ఈ సర్వీస్కి మాకు ఎంతో ఉపయోగపడుతుందండి. డీజీ లక్ష్మి కేంద్రాలు మహిళా సాధికారతకు నిలవెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడమే కాకుండా పౌర సేవలను ప్రజలకు మరింత సులభతరం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 15 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దక్షిణ 24 పరగనాల జిల్లాలోని 11 బూతులు, మగ్రాహాట్, పశ్చిమ, డైమండ్ హార్బర్లోని 4 బూతులలో రీపోలింగ్ జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను భారీగా మోహరించారు. వార్తల్లో చిన్న విరామం. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను.
రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. వైద్య విద్యలో ప్రవేశానికి రాయాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఆధ్వర్యంలో ఈ నెల 3న పరీక్ష జరగనుంది. ఈసారి రాష్ట్రం నుంచి 45,000 మంది విద్యార్థులు నీట్ రాయనున్నారు. పరీక్ష నేపథ్యంలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా కేంద్రాలలో అధికారులు ఏర్పాట్లు కూడా చేపట్టారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆధ్వర్యంలో సంయుక్తంగా ప్రారంభమైన యూపీఐ 10 ఏళ్ల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. టీ కొట్టు నుంచి మాల్స్ వరకు ప్రతి చోట క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం మన జీవనశైలిలో భాగమైపోయింది. కేవలం 10 ఏళ్ల కాలంలోని లక్షల కోట్ల లావాదేవీలతో ప్రపంచంలోని అతిపెద్ద రియల్ టైం పేమెంట్ సిస్టమ్గా యూపీఐ రికార్డు సృష్టించింది. 2016-17లో కేవలం 2 కోట్లుగా ఉన్న లావాదేవీలు 2025-26 నాటికి 24,162 కోట్లకు చేరాయి. అంటే దాదాపు 12,000 రెట్ల భారీ వృద్ధి నమోదయ్యింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF యూపీఐని ప్రపంచంలోని అతిపెద్ద రియల్ టైం పేమెంట్ సిస్టమ్గా గుర్తించింది. స్వాతంత్ర్య ఉద్యమంలో దేశీయతకు ప్రతీకగా నిలిచిన చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నేడు నేతన్నలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉచిత విద్యుత్ నుంచి ముద్రా రుణాల వరకు, ముడిసరుకుపై రాయితీ నుంచి పెన్షన్ల వరకు అందుతున్న చేయూతపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి జీవనాధారం చేనేత రంగం. మారుతున్న కాలంలో మరమగ్గాల పోటీ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా విద్యుత్ బిల్లుల భారంతో కుదేలవుతున్న చేనేత కార్మికులకు ప్రతి నెల 200 యూనిట్లు, మరమగ్గాల కార్మికులకు ఏకంగా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. ఈ నిర్ణయం సిక్కోలు జిల్లాలోని వేలాది చేనేత కుటుంబాలలో కొత్త వెలుగులు నింపింది. జిల్లాలో ప్రస్తుతం 3 చేనేత క్లస్టర్స్ క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో 150 మంది చేనేత కార్మికులు నిరంతరం ఉపాధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పాతపట్నం, పొందూరు, ఆముదాల వలస, శ్రీకాకుళం రూరల్, మందస, నరసన్నపేట, సిగడం, లావేరు, ఎచ్చెర్ల, గార మండలాల పరిధిలో సుమారు 1,500 మంది చేనేత కార్మికులకు సొంత మగ్గాలు ఉన్నట్లు అధికారిక సర్వేలో తేలింది. వీరందరికీ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన వీవర్స్ కోసము ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ మన వీవర్స్ కోసం ప్రవేశపెట్టింది. దీన్ని 1/4/2026 నుండి అమలు చేయాలని ప్రభుత్వం ఒక నిశ్చయంతో ఉంది. దీనివల్ల మన వీవర్స్కి చాలా బెనిఫిట్ పొందుతారు. ఏ విధంగా అంటే నెలకి 720 రూపాయలు, సంవత్సరానికి 8,645 రూపాయల వరకు బెనిఫిట్ పొందుతారు. చేనేత మరియు జౌళి శాఖ అంతేకాకుండా చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్, నూలుపై 40% సబ్సిడీ ఎంతో మేలు చేస్తుంది. ముద్రా రుణాల ద్వారా వారికి పెట్టుబడి సాయం అందుతుంది. 3 క్లస్టర్ల ద్వారా వారికి ఆధునిక డిజైన్లపై శిక్షణ, మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తూ చేనేత రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఈ సబ్సిడీ ఇచ్చినందుకు మా కృతజ్ఞతలు. దీనివల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది. సంవత్సరానికి ఒక 5,000-6,000 రూపాయలు మిగులుతుంది. దానివల్ల మాకు ఎంతో ఉపయోగం చేసినట్టు. మేము చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాము. ఇటీవల ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ 200 యూనిట్లు మాకు ఎంతగానో ఉపయోగపడుతూ మా యొక్క జీవనానికి మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దార్శనికతతో శ్రీకాకుళం జిల్లా చేనేత రంగం మరలా పుంజుకుంటుంది. ఆర్థిక భరోసా, సాంకేతిక చైతన్యంతో సిక్కోలు నేతన్నలు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తమదైన ముద్ర వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ తాజా ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు, ఆర్థిక ఆంక్షలను సడలించేందుకు ఇరాన్ చేసిన ప్రతిపాదనలు సరిపోవని ఆయన స్పష్టం చేశారు. తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తేనే చర్చలకు వస్తామన్న ఇరాన్ షరతులను ట్రంప్ తిరస్కరించారు. సాధారణంగా ఇటుక బట్టీలంటే మండుతున్న ఎండలో వందలాది మంది కార్మికులు ఆకాశాన్ని కమ్మేసే నల్లటి పొగ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు బాగ్పత్లో మనుషుల శ్రమను తగ్గించి రోబోటిక్ చేతులు ఇటుకలను తయారు చేస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా సాధారణ ఇటుకల కంటే 2.5 రెట్లు ఎక్కువ బలం కలిగిన ఇటుకలను ఈ ఎలక్ట్రిక్ బట్టీలు ఉత్పత్తి చేస్తున్నాయి. అత్యాధునిక మిషన్ల ద్వారా మట్టిని మిక్స్ చేసి రోబోటిక్ కట్టర్స్ సాయంతో ఖచ్చితమైన పరిమాణంలో ఇటుకలను కట్ చేస్తారు. ఇక్కడ మనుషుల ప్రమేయం చాలా తక్కువ, అంతా డిజిటల్ నియంత్రణలోని సాగుతుంది. కట్ చేసిన ఇటుకలను కన్వేయర్ బెల్ట్ల ద్వారా ఒక చోట నుంచి మరో చోటకి చేర్చడానికి రోబోటిక్ చేతులను ఉపయోగిస్తున్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు ఒక నిదర్శనం. ఢిల్లీలోని అసోలా ఫతేపూర్ బేరీ గ్రామం సాంప్రదాయ కుస్తీకి అసాధారణమైన శారీరక దారుఢ్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో యువత ప్రతి ఉదయం మట్టిని సిద్ధం చేసి హనుమంతుడికి మొక్కి కుస్తీ బరిలోకి దిగుతారు. ఒకప్పుడు కేవలం బౌన్సర్లుగా వెళ్లేందుకు మాత్రమే ఇక్కడ వ్యాయామం చేసేవారు. కానీ ఇప్పుడు దేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తేవాలనే లక్ష్యంతో ఊరి పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని యువ కిషోరాలు పట్టుదలతో సాధన చేస్తున్నారు. అంతేకాకుండా ఈ గ్రామం నుంచి కుస్తీలోకి అడుగుపెట్టిన తొలి అమ్మాయి మాహి. కబడ్డీ వంటి క్రీడలలో అమ్మాయిలు ఉన్న కుస్తీలో ఎవరూ లేకపోవడంతో ఆమె ఈ సవాలును స్వీకరించారు. తాను సాధించే విజయాలు చూసి మరికొంతమంది అమ్మాయిలు కుస్తీలోకి రావాలన్నదే ఆమె ఆశయం. ప్రతి ఉదయం అబ్బాయిలతో సమానంగా ఆమె చేసే కఠిన సాధన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈశాన్య భారతదేశపు సాంస్కృతిక సిరి నాగాలాండ్. ఇక్కడి తెగలకు ప్రకృతితో విడదీయరాని అనుబంధం ఉంది. నాగాలాండ్లో ఆవో నాగా తెగవారు ప్రతి ఏటా మే నెలలో మోసు పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. 3 రోజుల పాటు సాగే ఈ వేడుకలలో ప్రజలు సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తారు. ఈ తెగవారు విత్తనాలు నాటే ప్రక్రియ పూర్తయిన తర్వాత పంటలు బాగా పండాలని గ్రామ శ్రేయస్సు కోసం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ ఒకచోట చేరి తమ సంతోషాన్ని పంచుకుంటారు. అంతేకాకుండా ప్రాచీన యుద్ధ కళలు, సాంప్రదాయ క్రీడల్లో యువత పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. భారత ప్రాచీన జ్ఞాన సాంప్రదాయం, కళలు ఎప్పుడూ భక్తితో ముడిపడి ఉంటాయి. తాజాగా దక్షిణ ఢిల్లీలో భారత భక్తి కళా సాంప్రదాయాలను ప్రతిబింబించే ఒక అద్భుతమైన ప్రదర్శనను ఏర్పాటు చేశారు. 19వ శతాబ్దపు అరుదైన చిత్రాల నుంచి 1000 ఏళ్ల నాటి శిల్పకళ వరకు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. ఈ ప్రదర్శనలో ఉత్తర భారత పీష్వాయి కళ, దక్షిణ భారత తంజావూరు కళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా బంగారు వర్ణంతో కూడిన డివైన్ డోర్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను రూపాలను దక్షిణ భారత శైలిలో అత్యంత సూక్ష్మంగా చెక్కారు. అంతేకాకుండా 19వ శతాబ్దపు అన్నపక్షి వాహనం, శివుడి వాహనమైన నంది శిల్పాలు దక్షిణ భారత ఆలయ ఉత్సవాల వైభవాన్ని ఈ ప్రదర్శన గుర్తు చేస్తున్నాయి. గత 5 దశాబ్దాలుగా కూచిపూడి నృత్యాన్ని భావితరాలకు అందిస్తున్నారు గురు రాజా రాధారెడ్డి. నాట్య తరంగిణి సంస్థ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీ వేదికగా సాకేత్లో అద్భుతమైన నృత్య ప్రదర్శనను నిర్వహించారు. పద్మభూషణ్ డాక్టర్ రాధారెడ్డి
ప్రపంచ ప్రఖ్యాతి గాయించిన భారతీయ కూచిపూడి నృత్య దంపతులు. వారు ప్రారంభించిన నాట్య తరంగిణి సంస్థ నేడు కూచిపూడి నృత్యానికి ఒక గొప్ప శిక్షణాలయంగా ఎదిగింది. గడిచిన 50 ఏళ్లలో ఈ సంస్థ వేలాది మంది కళాకారులను తీర్చిదిద్దింది. ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో కళాకారులు నేడు దేశ విదేశాలలో కూచిపూడి ప్రఖ్యాతిని చాటుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలలో అనంతపురం ఒకటి. వేసవి కాలం వచ్చిందంటే ఇక్కడి ప్రజలు ఎండవేడికి విలవిలలాడుతుంటారు. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిలబడే వాహనదారుల కష్టాలు వర్ణనాతీతం. ఈ సమస్యలకు పరిష్కారంగా అనంతపురం నగరపాలక సంస్థ ఒక వినూత్న మార్గాన్ని అన్వేషించింది. ప్రధాన కూడళ్లలో వాటర్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసి వాహనదారులకు చల్లని అనుభూతిని కలిగిస్తుంది. దీనిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. హిందూ మహాసముద్రంలో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది ఒక కీలక అడుగు. గ్రేట్ నికోబార్ దీవి ప్రపంచ వాణిజ్యానికి ముఖ్యమైన మలక్కా జలసంధికి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 60% ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఇది హిందూ మహాసముద్రాన్ని దక్షిణ చైనా సముద్రాన్ని కలుపుతుంది. గ్రేట్ నికోబార్ దీవి ప్రాజెక్ట్ వలన హిందూ మహాసముద్ర ప్రాంతంలో శత్రు దేశాల కదలికలను కనిపెట్టడం, మన నావికాదళ ప్రభావాన్ని పెంచడం సులభతరమవుతుంది. ఇక్కడ రాడార్ నెట్వర్క్లను బలోపేతం చేయడం, వైమానిక నావికా దళాల రీచ్లను పెంచడం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక శక్తివంతమైన దేశంగా మారుతుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో భారత్ పట్టు పెరగడం అనేది కేవలం ఒక ప్రాంతీయ అవసరమే కాకుండా దేశ సార్వభౌమాధికారానికి ముఖ్యమని భద్రతా అధికారులు తెలిపారు. రాజస్థాన్పై గల ఉపరితల ఆవర్తనం నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కోమోరియన్ ప్రాంతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రేపు పలు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. కాగా రేపు ఎండ తీవ్రతతో పాటుగా గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, పిరంగీపురం, పత్తిపాడు, తుళ్లూరు, వట్టి చెరుకూరు మండలాలలో తీవ్ర మరో 124 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. లడఖ్లో బుద్ధుని పవిత్ర ధాతువుల ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా మొబైల్ డిజాస్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.
కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో ప్రారంభం. ఎండ తీవ్రత, వడగాల్పులపై ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.